సిద్దిపేట జిల్లా కొమరవెల్లి రైల్వే స్టేషన్ శంకుస్థాపనకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన సీఎం మోహన్ యాదవ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. యాదవ కురుముల ఆరాధ్య దైవం కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ కు యాదవ సామాజిక వర్గానికి చెందిన సీఎం రావడం సంతోషకరంగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే అదేవిధంగా మనతో పాటు కొందరు నేతలు కూడా ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అసలు ఏంటి ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ యొక్క కార్యక్రమాలు దీని గురించి వివరాలు చెప్పండి. ఈరోజు కొమరవెల్లి మల్లన్న దేవస్థానం దగ్గర ప్రజల సౌకర్యార్థం మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవతో రైల్వే స్టేషన్ ఏర్పాటు జరుగుతున్నది. దాని భూమి పూజ కొరకై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఇక్కడికి రావడం జరుగుతున్నది. అయితే గతంలో ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్లు మాత్రమే ఉన్నాము. కానీ ఈరోజు మళ్ళీ మా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావడము మా యాదవ్లకు ఎంతో గర్వకారణము. సో కొమరవెల్లి మల్లన్న మా కులదైవం కాబట్టి ఓ బీసీ ముఖ్యమంత్రి చేత భూమి పూజ చేయించాలన్న సంకల్పంతో కిషన్ రెడ్డి గారు అతను పిలిపించి ఈరోజు ఇక్కడ నుంచి కాన్వాయ్ ద్వారా వెళ్ళి కొమరవెల్లి మల్లన్న దేవస్థానం దగ్గర భూమి పూజ చేసి కొమరవెల్లి మల్లన్న దర్శించుకొని అక్కడ పట్నాలు, అగ్గిగుండాలు, వివిధ కార్యక్రమాలను వీక్షించి అక్కడ నుంచి తిరుగు ప్రయాణం జరుగుతుంది. సో మాకు ఎంతో గర్వకారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు అన్ని ఏమంటారంటే అట్టడుగు కులాల వారిని కూడా గమనించి ఎవరికి ఏ అసౌకర్యం కలుగుతున్నది. ఈరోజు మా యాదవులలో ఉన్న వాళ్ళు కార్లలో వెళ్తున్నారు. పేదవాళ్ళు ఆటో ట్రాలీలో వెనక ఆడోళ్ళు కింద ట్రాలీలో కూర్చొని సామాన్లు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొమరవెల్లి మల్లన్న జాతర 3 నెలలు కంటిన్యూ జరుగుతుంది. మా కులదైవం, మా ఇంట్లో వివాహం జరిగినా ఫస్ట్ అతని దగ్గరికి వెళ్తాము, ఏ ఇల్లు కట్టేది ఉన్నా అతని దగ్గరికి వెళ్తాం. మా కులదైవం కాబట్టి అక్కడికి మా పేద యాదవులకు సౌకర్యార్థం కోసమని ఆయన ట్రైన్ ఏర్పాటు చేసింది. దీనికి నరేంద్ర మోడీ గారికి, వస్తున్న మోహన్ యాదవ్ గారికి మా తరఫున, మా యాదవ సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో, పుణ్యక్షేత్రం దగ్గర మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి కొమరవెల్లి, అక్కడ ఆలయం దగ్గరలో ఉన్నటువంటి కొమరవెల్లి రైల్వే స్టేషన్కు ఈరోజు శంకుస్థాపన చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొమరవెల్లికి బయలుదేరడం జరిగింది. కొమరవెల్లిలో అక్కడ రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేసిన తర్వాత కొమరవెల్లి మల్లికార్జున స్వామిని కూడా వీళ్ళు దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాజు, న్యూస్ 3.